నాన్న ప్రాణాలు మీరే కాదా. నీకు గాయత్రి కావాలి అంటే మాకు కావాలి. అవును, మాకు కావాలి. లక్ష్మి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పేషెంట్. నేను హాస్పిటల్ చేత అపాయింట్మెంట్ చేయబడిన నర్స్ని. ఎప్పుడైనా ఎక్కడైనా ట్రీట్మెంట్ ఇవ్వడం నా డ్యూటీ. మా మావయ్య అంటే మీకు అంత భయమా? ఏ మీకు లేదా అల్లుడు? భయమా? హడల్ మాకు కూడా ఇంచుమించు అంతే. అందుకే నువ్వు ఇక్కడ ఉన్నట్టు చెప్పొద్దు అన్నాను. గాయత్రికి తనే లక్ష్మికి పంచప్రాణాలై బతుకంతా కాపాడుతానని చెప్పింది కదా, ఆ మాటే నిజం చేస్తుంది. మీ ఇద్దరి చూపులు చూస్తుంటే కృతజ్ఞతలు బాసలతోనూ ఊసులతోనూ చెప్పుకునేటట్టు లేరు. నీకు నాదిష్టే తగిలేటట్టుంది గాయత్రి. ఎన్ని అడ్డంకులు, ఎన్ని ఆటంకాలు, ఎన్ని షరతులు, ఎన్ని సాధింపులు, వీటన్నిటినీ దాటమంటే మాటలా? అది ఆ శివయ్యకే చెల్లింది. ఎలాగైతేనే మా గాయత్రి కళ పండింది, మా అన్నయ్య మనసు నిండింది. గాయత్రి, నీ కళ పండిందంట. నీ పుణ్యమా అని నీ కళతో పాటే నా కళ కూడా పండిపోతుంది. అర్థం కాలేదా? నాకు అచ్యుతికి జరగవలసిన పెళ్లి నీకోసమేగా ఆగింది. ఇప్పుడు నీ అడ్డు తప్పుతుంది. హలో మేడం, మా ఇంట్లో ఆడపిల్లల పెళ్లిళ్ళు అన్నీ అయిన తర్వాతనే మగబ్బాయి పెళ్లి. ఆ లెక్కన అక్క తర్వాత నేను, నా తర్వాతనే నువ్వు. అంతవరకు నీ కలలు కలలుగానే ఉంటాయి. వదలండి అమ్మా. నా డ్రెస్ నేను వేసుకోలేనా లేక నేను తయారవ్వలేనా? రోజు చేసే పనికి ఏంటి హడావిడి? తల ఓ పని చేస్తుంటే నాకు ఏదోలా ఉంది. అలా అనకూడదు బామర్ది, ఇవన్నీ మన సాంప్రదాయాలు, మన ఆచారాలు. వద్దనుకుంటే అపచారం అవుతుంది, కాదనుకుంటే అపశకునం అవుతుంది. అది బావలు, మీ నోటి నుంచి ఎప్పుడు శుభమే పలకరా, ఎప్పుడు అపశకునాలేనా? సరే సరే మాట్లాపండి. అమ్మా జమున, తమ్ముడికి హారతి అమ్మా. ఒరే తమ్ముడు, నీకు హారతి ఇవ్వాలి అంటే నాకు కాసు బంగారం ఇవ్వాలి. కాసు బంగారం ఏంటి? కాసులు పేరు అడుగు. అన్నయ్, వదినికి కాసుల పేరు ఎందుకు అన్నయ్? చిట్టి వడ్డాను అడుగు. సరే సరే సరే, పెళ్లితో అయిపోయిందా? ఇంకా చాలా తంతులున్నాయి. అవన్నీ పూర్తయ్యాక ఆడపడుచుకి ఇవ్వాల్సిన లాంఛనాలన్నీ ఇస్తాడు. ఆ తర్వాత మీ లెక్కలు మీరు తేల్చుకోండి. ముందు హారతి ఇవ్వండి.
అపచారం. అయ్యో, ఆడపిల్ల హారతి పట్టుకుంటే పళ్ళెం కింద పడిపోవడం అశుభం. అవునన్నయ్య, రాబోయే చేటుకాలానికి ఇది ముందస్తు హెచ్చరిక. అయితే ఇప్పుడు ఏం చేయమంటారు బావలు? ఏకంగా పెళ్ళే క్యాన్సిల్ చేయాలా? నిజమే కదా. కావాలంటే శాంతి గింతి చేసుకొని మళ్ళీ ఓ మంచి పండిక చాలు. అపశకునం అంట అపశకునం. వేసుకున్న గాజులు, పెట్టుకున్న నగలు, తల్లో పెట్టుకున్న పువ్వులు జారి విడుచుకున్నావా? ఒళ్ళు దగ్గర పెట్టుకోకుండా పనిచేస్తే ఏదైనా జారిపోతుంది. ఇదొక శకునం, దీనికో పరిహారం. హరి, నువ్వు వెళ్ళి ఇంకో హారతి పళ్ళం తీసుకురా. అలాగే అమ్మా. అబ్బా, అమ్మయ్యా. అల్లుడు, రే అల్లుడు. వస్తున్నా మావయ్య. అవునా? అబ్బా, అమ్మయ్య, తాళి బొట్టు దగ్గర నుంచి తలంబరాల వరకు అన్ని రెడీ చేసాంరా. ఏంటి, ఎవరు కనిపించరా? వాళ్ళు ఇంకా రెడీ అవుతున్నారు మావయ్య. అయ్యో, ఇంకా ముస్తాబేనా? ఓహో, బంతి. నువ్వే బంతి పూలో ఉన్నావే. అబ్బో, చేమంతి. రే అల్లుడు, డెకరేషన్ వాళ్ళు, బాజాలు, భజంత్రీలు అందరూ వచ్చి ఉంటారు కదా. రిసెప్షన్ జరగాలి ముందు. మీ నాన్నేడే బావా? నేనెప్పుడో రెడీ బావా. నువ్వు ఎన్ని బరువులు మోసినా అసలు బాధ్యత నా చేతిలో ఉంది. అక్షంతలు నీకే ఎప్పుడు ఫస్ట్ మార్కులు. బావా ఏంటి ఈ డ్రెస్ ఏంటండి? ఈ డ్రెస్ కే బావా? ఇంకా నయం, రోజు వేసుకుని ఆ కాకి బట్టలు యూనిఫామ్ వేసుకుని బయలుదేరుతాను అనలేదు. ఆ డ్రెస్ తోనే 3 పిల్లల్ని పెంచి పెద్ద చేసి ఇప్పుడు పెళ్లి చేస్తున్నాను. ఆ కాకి బట్టలు నాకు పట్టు బట్టల కంటే ఎక్కువ బావా. అవన్నీ డ్యూటీ చేసేటప్పుడు బావా. పెళ్లికి కొత్త బట్టలు కుట్టించుకోవాలా వద్దా? నాకెందుకు బావా, ఇంటి అల్లుడు గనక నీకు కొన్నాను. ఇంట్లో ఆడవాళ్ళకి పిల్లలకి తప్పనిసరి. భలే వాడివు బావా, పెళ్లి పెద్దవు నువ్వు. ఆ మాట చాలండి. మా అన్నయ్య గౌరవ మర్యాదలు పండడానికి. ఏం కొట్టావే? ఇదిగో, మనం అర్జెంటుగా కళ్యాణ మండపానికి వెళ్ళిపోవాలి. లేకపోతే మనకంటే ముందు మగ పెళ్ళాళ్ళు వచ్చేస్తారు. చాలా హడావుడి పడిపోవాలి. అది బయలుదేరండి. దగ్గర పెండ్లి కూతురేది? ఇదిగో, వెళ్ళి గాయత్రి పిలవండి. ఏంటమ్మా, అక్కేదమ్మా? అక్క. ఏమైందమ్మా? గాయత్రి, నాన్న ఏమైందిరా? ఎందుకమ్మా ఏడుస్తున్నావు? చెప్పక్క. కొత్త పెళ్లి కూతురు కళకళలాడాలే గాని ఇలా కన్నీళ్లు పెట్టుకోవచ్చా? నాన్న, మిమ్మల్ని అందరినీ విడిచి వెళ్ళాలంటే కష్టంగా ఉంది నాన్న. అంత తేలిగ్గా తీసి పరేకండి. నిన్నటి వరకు ఈ క్షణం కోసం ఎదురు చూసిన నేను ఇప్పుడు దగ్గర అయ్యేసరికి మీరు నాకు దూరం అవుతున్నారని బెదిరిపోతున్నాను. ఎక్కడికమ్మా వెళుతున్నావు? పరాయి రాష్ట్రమా, పరాయి దేశమా? మీ అత్తవారిల్లు పట్టుమని 10 నిమిషాలు కూడా లేదు. నువ్వు ఎప్పుడు కావాలన్నా అప్పుడు రావచ్చు, పోవచ్చు. నన్ను నిన్ను విడిచి నేను ఉండలేను నాన్న. పిచ్చి పిల్ల, ప్రతి ఆడపిల్ల ఇప్పుడు అలాగే అంటుంది. ఆ 3 ముళ్ళు పడ్డాక మొగుడిని విడిచి రాలేనంటుంది. పెళ్ళను గాని ఎగిరి గంతయ్యలు గాని అలా ఏడుస్తావేంటి? గాయత్రి, నువ్వు గనక ఇక్కడ లేటు చేసావనుకో, అక్కడ నీ మొగుడు ఏడుస్తాడమ్మా.
పదమ్మా. హరి, అమ్మా హరి. అమ్మా, అంతా రెడీయేనా? నేను రెడీ అమ్మా. అవును, అక్కలు బావలు ఏరి? వాళ్ళింకా రెడీ అవుతూనే ఉన్నారమ్మా. ఓ, పెళ్లి కూతుళ్ళు మీరు కాదే. అవును, మీ ముస్తాబులైనయా? అయ్యాయమ్మా. ఇంతకీ మీ ఆయన ఎక్కడా? పెళ్లి పెద్ద ఆయనేగా, ఆ హోదాకు తగ్గట్టు రెడీ అవుతున్నారు. ఓ, తాళికట్టు శుభవేళ, మెడలో కళ్యాణమాల. గాయత్రి, నీ పెళ్లి పెటాకులే. ఇంతకీ అన్నయ్యడే? పెళ్లి కొడుకు కదా, గదిలోంచి రావడానికి సిగ్గుపడుతున్నాడు. సరే సరే, నేను వెళ్ళి తీసుకొస్తాను గాని మీరు వెళ్ళి అల్లుళ్ళని తీసుకురండి. అలాగేనమ్మా. లక్ష్మి, ఇంకా ఏం చేస్తున్నావురా? అవతల శివయ్య గాయత్రి వాళ్ళు కళ్యాణ మండపానికి వచ్చేసుండుంటారు. మనం ఇలా ఆలస్యంగా వెళ్తే మగపెళ్లివారు బెట్టు చేస్తున్నారు అనుకోరు. సరే సరే, నేను వెళ్ళి పూజ సామానం తీసుకొస్తాను గాని నువ్వు త్వరగా వచ్చేయ్. అయ్యో, సుగుణా, అయ్యో, జమునా, జమునా, సుగుణా, జమునా. ఏమైందమ్మా? ఏమైంది? తాళి కనిపించడం లేదమ్మా. మంగళసూత్రాలు కనపట్లేదా? అపశకునం అత్తయ్యా, పెళ్లి ఆగిపోతుంది. మీరు ఆగండి బావగారు. అమ్మా, నేను రెడీ. నువ్వు రెడీ బామ్మర్ది, కానీ పెళ్లి ఆగిపోతుంది. ఏ? తాళి కనపట్టం లేదు. అయ్యో, అపశకునం, అపశకునం. అమ్మ పూజ గదిలో పెట్టిన తాళి కనిపించట్లేదురా? ఎక్కడికి పోలేదు, తాళిబొట్టు నేనే తీశాను. ఏ దుష్ట శక్తుల వల్ల ఆటంకం కలగకూడదని అమ్మవారి గుడిలో పూజ చేయించి మరి నేనే పూజారి గారికి ఇచ్చాను. ఆయన భద్రంగా కళ్యాణ మండపానికి తీసుకొస్తారు. పదండి, మనం బయలుదేరాం. రండి. తాళి మాయమవ్వలేదని మీరు మౌనం అయిపోయారా? మాయల పక్కీర్లో ఆలోచిస్తారుగా. ఆ 3 ముళ్ళు పడేలోగా ఏదో ఒకటి చెయ్యండి. హాయ్ రా, రండి కరెక్ట్గా మేము దిగాము, మీరు వచ్చారా?
నాన్న వీళ్ళ నా ఫ్రెండ్స్ పెళ్లిలో మనకి సహాయం చేయడానికి వచ్చారు నాన్న. అవును అంకుల్. చాలా సంతోషం బాబు. పదండి రా. రండి. ఏ గాయత్రి అటు చూడు. రండమ్మా, టైం అయిపోతుంది. రాజేశ్వరి, గాయత్రిని పెళ్లి కూతురు గదికి తీసుకెళ్ళమ్మా. వెన్నెల, వైష్ణవి వచ్చిన గెస్ట్లను రిసీవ్ చేసుకోండి. అచ్యుత్ నాన్న, మీరు మీ ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళకి కాఫీ టీ సంగతులు చూడండి. బావా మీరు బావా ప్రశాంతంగా ఉండండి. నాకు వేరే ప్రత్యేకం చెప్పాలా? ఈ పెళ్లి పందిరిలో సర్వము నేనై వర్తించాను. సరే పదండి. ఏ శశి, నమస్తే మావయ్య. నమస్కారం. నమస్కారం అక్కయ్య. నమస్కారం అండి. రండి రండి. అచోక్, చెప్పండి అన్న. పెళ్లి కొడుక్కి అక్కయ్య వాళ్ళకి వాళ్ళ రూమ్ చూపించు. సరే. మీకు టిఫిన్లు కాఫీలు అన్నీ మీ రూమ్ దగ్గరికి వచ్చేస్తాయి. మీరు రిలాక్స్ అవ్వండి. మేమేం పరాయి వాళ్ళం కాదు కదా. మా గురించి హైరాణ పడకు. మిగతా వాళ్ళందరి సంగతి చూడు. రండి బావా. రండి. సీను అంకుల్ రా. మీరు మగపెళ్లి వారి సౌకర్యాలు చూడండి. ముఖ్యంగా భూపతి మన్మధరావులు ఏం అడిగినా అందుబాటులో ఉండేది చూడండి. ఎక్కడ మాట రావద్దు. అలాగే అంకుల్. జాగ్రత్త. వెళ్ళండి వెళ్ళండి. నమస్కారం అండి. నమస్కారం. రండి. ఆ డెకరేషన్ చూసి ఏడిసినట్టుంది. సార్ కూల్ డ్రింక్ తీసుకోండి సార్. ఇదేంట్రా భోజనాలకు కూర్చోమని అన్నంలో తిన్నగా మజ్జిగ పోసినట్టు టిఫిన్లు పెడతా అని చెప్పి కూల్ డ్రింక్స్ తో సరిపెడుతున్నారేంటి? ముందు కాస్త చల్లబడండి సార్, తర్వాత టిఫిన్లు కూడా పెడతాం. ఆ తర్వాత వేడి వేడిగా కాఫీలు టీలు కూడా ఇస్తాం. ఇంతకీ ఈ గ్యాంగ్ అంతా ఎవర్రా? అచ్యుత్కి బెస్ట్ ఫ్రెండ్స్ అండి. అన్నయ్య వాడే ఒక బెస్ట్ ఫెలో, వాడికి వీళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్. అదేంటండి అచ్యుత్ ఎందుకు బెస్ట్ ఫెలో అయ్యాడు? ఆటో తోలుకునేవాడు కొడుకోడు, వాడికి స్టేటస్ పాడా? అది తప్పు సార్, అలా అనకూడదు. వాళ్ళేం అడుగు తినట్లేరు, కష్టం చేసుకుని గౌరవంగా బతుకుతున్నారు. వాళ్ళు చేసే వృత్తిని బట్టి మనుషులు ఎక్కువ తక్కువ చేసి మాట్లాడుతున్నారు. మీరే మనుషులండి బాబు. ఎవరితో ఏం మాట్లాడుతున్నావురా? నన్ను పట్టుకుని ఏం మనిషి మీరు అంటావా? ఏ పొగరుగా ఉందా? ఒక్కటిచ్చాననుకో నీకు దిక్కున చోట చెప్పుకుంటావు. మీరు వెళ్ళి పని చూడండి, నేను ఇప్పుడే వస్తాను. సార్ కొంచెం మర్యాద మాట్లాడండి. ఎవరికిరా మర్యాద ఇచ్చేది? నువ్వు ఏమైంది? ఏమైంది? ఎవరి పోరం ఒక సన్నాసులు మాటలు తిన్నారా? మాట్లాడేది ఏమైందండి? చూసారుగా మీ వాళ్ళ ఫోర్సు. అసలు ఏం జరిగింది? మేము మగపెళ్లి వారం పెళ్లికి వచ్చాం. మాకు ఆడపెళ్లి వారు స్వయంగా మర్యాద చేయాలి, అంతేగాని ఇట్లాంటి కుర్ర సన్నాసులకు అప్పచెప్తే ఒప్పుకోం అన్నాం. అంతే అంతే. వద్దు లక్ష్మి, డబ్బు నా దగ్గర ఉంది. సారీ మావయ్య, మీరు వెంటనే వెళ్ళి మా వాళ్ళ కంట కనబడకుండా తాళిబొట్టు తీసుకొచ్చి పురోహితుడి చేతికి అందజేయండి.